డీటెయిల్స్ చూద్దాం. నంద్యాల ఎస్పీపై చర్యలకు కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు చేయడంలో ఎస్పీ విఫలమయ్యారని ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఎస్పీ చార్జెస్ పై ఫైల్ కి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎస్పీ రఘువీరారెడ్డితో పాటు సిఐ రాజారెడ్డిపై శాఖపరమైన చర్యలకు ఆదేశించింది. ఈ మేరకు డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. నిన్న నంద్యాలకు ప్రముఖ నటుడు అల్లు అర్జున్ వచ్చారు. ఆయన చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం అభిమానులు తరలి వచ్చారు. ఇక దీన్ని నియంత్రించాల్సిన పోలీసు ఉన్నతాధికారులు పట్టి పట్టినట్లుగా వ్యవహరించారు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకున్నారు. నంద్యాల ఎస్పీపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు చేయడంలో ఎస్పీ విఫలమయ్యారని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఎస్పీ చార్జెస్ పై ఫైల్ కి ఈసీ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, మధు, ఏదైతే నిన్న అంటే అల్లు అర్జున్ నంద్యాల పర్యటన చేసిన క్రమంలో ఏర్పడ్డ ఈ వివాదం అయితే మొత్తం మీద ఎస్పీకి చెప్పుకున్నట్లు కనిపిస్తా ఉంది. అంటే ఎలక్షన్ కోడ్ అమలు చేయడంలో జిల్లా ఎస్పీగా రఘువీరారెడ్డి పూర్తిగా విఫలమైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తూ చర్యలకై ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా స్థానికంగా అంటే డిఎస్పీ రవీంద్రారెడ్డి కానీ లేదా సిఐ రాజారెడ్డి కానీ అంటే వీళ్ళపైన కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అంటే మొత్తం మీద అంటే ఎన్నికల్లో షెడ్యూల్ ఏదైతే పకడ్బందీగా కొన్ని విషయాల్లో కటువుగా ఉండాలని అంటే చాలా పకడ్బందీ నిర్ణయాలు చేయాలనే ఒక ఉద్దేశంతో ఏదైతే ఆదేశాలు ఉన్నాయో దాన్ని అల్లు అర్జున్ వచ్చిన విషయంలో కానీ లేదా శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటి ముందు అంటే భారీ ఎత్తున అభిమానులు ఒక చోట చేరిన విషయంలో కానీ అంటే చూడనట్లుగా వ్యవహరించినట్లు అంటే పట్టించుకోలేదు, అంటే రూల్స్ అతిక్రమించారు, అంటే ఎలాంటి శాఖపరమైన చర్యలు తీసుకోలేదనే యాంగిల్లో ఈసీ అయితే చాలా సీరియస్ ఉన్నట్లు తెలుస్తుంది. అంటే మొత్తం మీద అంటే ఎస్పీతో సహా డిఎస్పీ సిఐ మీద కూడా ఈ ముగ్గురు కూడా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు గురయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మధు, రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.